అందరికీ నమస్తే అండి. ఇప్పుడు సైలెంట్‌గా అంటే మన రాష్ట్రంలో పెద్దగా లేదు గానీ చర్చ తెలంగాణ రాష్ట్రంలోనూ అండ్ జాతీయ స్థాయిలోనూ ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక 4-5 నెలల నుంచి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం చాప కింద నీరులాగా ఒక వివాదాస్పద అంశంగా మారుతోంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్తోంది. అది రాజ్యాంగానికి విరుద్ధం. మొత్తం రాజ్యాంగం ప్రకారం అలాగే 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. కానీ మీరు బీసీలకే 42% రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 15%, 22% ఇవి కలిస్తే ఈ 42 ప్లస్ అదర్ రిజర్వేషన్స్ అన్నీ కలుపుకుంటే 67% అవుతున్నాయి. ఈ 67% అంటే 50% దాటిపోతున్నాయి కదా, అది అమలు సాధ్యం కాదు. దానికి రాజ్యాంగ సవరణ చేయాలి అంటే పార్లమెంట్ స్థాయిలోనే చర్చ జరగాలి. సో రేవంత్ రెడ్డి గారికి అవన్నీ తెలిసినా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో మొత్తానికి మేము అత్యవసర ఆర్డినెన్స్ తెచ్చైనా మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికి ఇది సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే ఒక బీసీ సెంటిమెంట్ను రాజకీయ వివాదాస్పద అంశంగా తీసుకురావడంలో తెలంగాణ రాజకీయాలు ముందుకు వెళ్ళాయి. సో అందుకే ఇప్పుడు బీసీ కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు కూడా బీసీ ఉద్యమం బాట పడుతున్నారు. అలాగే గతంలో లేనటువంటి బీసీ సీఎం అనే మాట ఈయన తీన్మార్ మల్లన్న కావచ్చు అండ్ ఇంకా రకరకాల ఎవరైనా ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళు కూడా ఇప్పుడు బీసీ ఉద్యమం బాట పడుతున్నారు. అక్కడ ఉన్న జర్నలిస్టులు బీసీ సంఘాల వాళ్ళు ఏకమవుతున్నారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఏమో మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాము, సో బీసీలకు మాకంటే ఎవరు ఎక్కువ చేయలేరు అంటున్నారు. బీసీలేమో మాకు రిజర్వేషన్లు కాదు, సీఎం కుర్చీ మాకు కావాలి, రాజ్యాధికారమే మాకు కావాలని చెప్పి కొంతమంది బీసీ లీడర్స్ అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమో డైరెక్ట్గా బీసీలకు ఏం చేయలేదు కాబట్టి కవిత గారిని ముందుకు పెట్టి ఒక డ్రామాకు తెరలేపారు. బీజేపీ పార్టీ వాళ్ళు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా కేంద్రం స్థాయిలో చేయాలి కాబట్టి. సో ఇప్పుడు కేంద్రం స్థాయిలో కూడా ఒక సున్నితమైన అంశం చర్చకు వస్తుంది. అసలు వచ్చే ఎన్నికల నాటికి అంటే 2029 నాటికి దేశంలో దాదాపుగా 20 రాష్ట్రాలకు పైగా బీసీ ముఖ్యమంత్రులే ఉండాలి అనేది నరేంద్ర మోదీ గారి కాన్సెప్ట్. దాన్ని ఇప్పుడు అజెండాగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా చోట్ల బ్రాహ్మణ్ అండ్ ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఠాకూర్ అంటే రాజ్పుత్ అనమాట. అలాగే మహారాష్ట్ర ఆయన బ్రాహ్మణ్ దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే రాజస్థాన్ భజన్లాల్ శర్మ బ్రాహ్మణ. ఇలా అంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు బ్రాహ్మణులకి రాజ్పుతులకి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలకి ఎస్సీలకు కూడా ఇచ్చారు. సో మొత్తం మీద ఇప్పుడు అస్సాం చూస్తే హిమంత బిశ్వా శర్మ బ్రాహ్మణ, కొన్ని చోట్ల ఓబీసీలకు ఇచ్చారు. ఇప్పుడు హర్యానా ఓబీసీ అండ్ గుజరాత్ భూపేంద్ర పటేల్ కాబట్టి ఓబీసీ, ఇలా కొన్ని చోట్ల ఇచ్చారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి ఫెమా ఖండు షెడ్యూల్ తెగ ఉన్నారు. ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయి కన్వర్. అంటే ఇక్కడ బీజేపీ అని కాదు, మొత్తం మీద చూసుకుంటే అసలు పార్టీలకు సంబంధం లేకుండా మనం ఏ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు సీఎంలుగా ఉన్నారనేది చూసుకున్నా సరే దేశవ్యాప్తంగా ఉన్న బీసీ జనాభాకు లేదా ఆ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాకు అక్కడ రాజ్యాధికారం ఉన్నదానికి సంబంధం లేదు. కొన్ని చోట్ల మాత్రం అలాగే ఉంటుంది, కొన్ని చోట్ల సంబంధం లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి 2029 నాటికి బీసీ రిజర్వేషన్లతో పాటు కేంద్ర మంత్రి పదవులు అండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవులు కూడా బీసీలకు ఎక్కువ ఇవ్వాలి అనే నినాదంగా వెళ్ళబోతున్నారన్నమాట. సో దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బీజేపీ వాళ్ళు ప్రతి ఎన్నికలకు ఏదో ఒక అస్త్రాన్ని తెర మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్లమెంట్ సెషన్స్లోనే మహిళా బిల్లు పెట్టబోతున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అనే బిల్లు పెట్టబోతున్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్లో మ్యాక్సిమం పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ అది మిస్ అయినా నెక్స్ట్ టైంకైనా పెడతారు, శీతాకాల సమావేశాల్లో అయినా పెడతారు. ఈలోగా బీసీల రిజర్వేషన్ అంశం మీద ప్రస్తుతానికి గొడవ జరుగుతుంది కాబట్టి ఇది పక్కన పెట్టి అసలు రిజర్వేషన్లు కాదు, ఫస్ట్ రాజ్యాధికారం మా ద్వారానే సాధ్యమవుద్ది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు బీసీ కాబట్టి ఆయన ద్వారానే చెప్పిస్తారు ఓబీసీ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం ఊపందుకుంటోంది, బీసీలకు రిజర్వేషన్ల ఉద్యమం ఊపందుకుంటోంది. చాలా రాష్ట్రాల్లో చాప కింద నీరులాగా మారుతుంది. సో అంటే ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత లెక్కలన్నీ స్పష్టమైన లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏ ఏ రాష్ట్రంలో ఏ కులస్తులు ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మోర్ దాన్ 60% బీసీలు ఉన్నారు. సో కొన్ని రాష్ట్రాల్లో అయితే మోర్ దాన్ 70% బీసీలు ఉంటారు.
ఓవరాల్గా దేశం మొత్తం మీద యావరేజ్ 52 నుంచి 55% బీసీ కమ్యూనిటీలు ఉంటారు. ఓబీసీ, ఈబీసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, మొత్తం బీసీ కమ్యూనిటీలు ఉంటారు. సో సగానికి పైగా ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు దేశంలో ఎందుకు ఎక్కువ రాష్ట్రాలు రాజ్యాధికారం వీళ్ళకు ఉండకూడదు? అండ్ కేంద్ర మంత్రి పదవులు ఎక్కువ ఎందుకు వీళ్ళకోకూడదు? అండ్ చట్టసభ సభ్యుల్లో ఎందుకు వీళ్ళే ఎక్కువ మంది ఉండకూడదు? ఇది వాళ్ళకి ఆలోచన తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అందుకే కులగణన చేయండి అని డిమాండ్ చేస్తోంది. అండ్ బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక ఉద్యమం లేవనెత్తి దాన్ని దేశవ్యాప్తంగా కూడా వచ్చే ఎన్నికల నాటికి ఆయుధంగా చేసుకోవాలని చూస్తోంది. అది నరేంద్ర మోదీ గారు ముందే గ్రహించి అసలు ఆయన నోటి ద్వారానే త్వరలో ఒక ప్లాన్ రూపొందించబోతున్నారు. అసలు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేము ఓబీసీ ముఖ్యమంత్రులను చేస్తాం, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మా టార్గెట్ అదే, వచ్చే ఎన్నికల నాటికి 2029 నాటికి దేశం మొత్తం మీద 20 రాష్ట్రాలకు పైగా ఓబీసీ ముఖ్యమంత్రులు ఉంటారు అని ఒక యాక్షన్ ప్లాన్ చెప్పబోతున్నారు. అనేది అంటే ఓవరాల్గా ఓబీసీ బేస్డ్ మీద బీజేపీ భవిష్యత్తు ప్రణాళికలు ఉండబోతున్నాయి అనేది అయితే మాత్రం బీజేపీ నుంచి ఇంటర్నల్గా వస్తోంది. సో ఇది కొంచెం సెన్సిటివ్ అంశమే అండ్ కొంచెం చాలా డెప్త్గా డిస్కస్ చేయాల్సిన అంశం కూడా. దీనిలో బీసీల సెంటిమెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చూసుకుంటే, అంటే మన రాష్ట్రంలోనూ బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, మోర్ దాన్ 51% ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కానీ తెలంగాణలో బీసీల్లో ఉన్నంత చైతన్యం మన రాష్ట్రంలో ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కమ్యూనిటీలో సేమ్ మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నంత చైతన్యం కావచ్చు, పలుకుబడి కావచ్చు, పొలిటికల్ డామినేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ బలం కావచ్చు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఉండదన్నమాట. అందుకే రాష్ట్రాల వారీగా వాళ్ళ జీవన శైలి ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీస్ ఉంటాయి, వాళ్ళ పొలిటికల్ బలాలు ఉన్నాయి. సో అందుకే మన రాష్ట్రంలో ఆ సెంటిమెంట్ లేనప్పటికీ ఇతర రాష్ట్రాల్లో కొంచెం స్ట్రాంగ్గానే పేరుకుపోతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.